చాలామంది వాటర్ ఫాల్స్లో రచ్చ చూశారు, కానీ ఇప్పుడు నేను చూపించబోయే ప్లేస్ ఒక హిడెన్ ప్యారడైస్. అడవి దారులు, ఘాట్ రోడ్స్ అండ్ చివరికి ఆకాశం నుంచి దూకుతున్న పాలధార. ఇక్కడ క్రౌడ్ తక్కువ, అడ్వెంచర్ ఎక్కువ. అసలు సిసలు నేచర్ బాత్ ఇప్పుడే మొదలవుతుంది. ఇక్కడికి ఎలా వెళ్ళాలో కూడా ఈ వీడియోలో చెప్తా. గెట్ రెడీ ఫర్ ది వైల్డెస్ట్ వాటర్ ఫాల్ ఎక్స్పీరియన్స్. హాయ్ గాయ్స్, ఇప్పుడు మా ఊరి దగ్గరలో ఉన్న ఒక వాటర్ ఫాల్కి అయితే వెళ్ళబోతున్నాం మేము. చాలా బాగుంటుంది వాటర్ ఫాల్ అన్నది. చూడండి, దారిలో లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. స్టార్ట్ అవ్వబోతున్నాం మా ఫ్రెండ్స్తో. ఈ లొత్తా వాటర్ ఫాల్ మన్యం జిల్లా మక్కువ మండలం నంద గ్రామానికి సమీపంలో ఉంది. నంద గ్రామం వరకు బస్ ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ వాటర్ ఫాల్ రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఓన్ వెహికల్స్ ఉండాలి. రీసెంట్గా జిల్లా కలెక్టర్ అండ్ మినిస్టర్ గారు దీనిని ఇనాగ్రేట్ చేశారు. సో డెవలప్మెంట్ మెల్లగా మొదలవుతుంది. లొత్తా వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి సింపుల్గా లేదు. ఇక్కడ కంఫర్ట్ వెతికితే అడ్వెంచర్ దొరకదు. మా బ్యాచ్ మొత్తం ఆఫ్ రోడింగ్ చేస్తూ జోక్స్ వేసుకుంటూ వెళ్ళాం. ఈ పచ్చని అడవి మధ్యలో ట్రావెల్ చేస్తుంటే ఆ ఫీలే వేరు. చుట్టూ కొండలు మధ్యలో మేము. అసలు నేచర్ ఎంత అందంగా ఉందో చూడండి. విలేజ్ రోడ్ నుంచి ఫారెస్ట్ రోడ్లోకి ఎంటర్ అయితే ఆటోమేటిక్గా అడ్వెంచర్ ఫీల్ స్టార్ట్ అవుతుంది. బైక్స్ కూడా కొంత దూరం వరకే వెళ్తాయి. తర్వాత నుంచి కంప్లీట్ ట్రెక్కింగ్ ఉంటుంది. ఈ బోర్డ్ కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. కనీసం ఒక 1 అవర్ పడుతుంది రీచ్ అవ్వడానికి. ఇక్కడి నుంచి వెహికల్స్ వెళ్ళవు, కాబట్టి మా కాళ్ళే మాకు దిక్కు. రోడ్ లేదు, కేవలం గట్లు, రాళ్ళ దారులు మాత్రమే ఉన్నాయి. ఒళ్ళు కంచెలు తప్పించుకుంటూ పాచిపట్టిన రాళ్ళ మీద అడుగులు వేస్తూ ముందుకి వెళ్తున్నాం. మధ్యలో కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఊపిరి ఆగినా సరే ఈరోజు వాటర్ ఫాల్ చూడకుండా ఆగేది లేదు అని అనుకుంటూ మళ్ళీ స్టార్ట్ అయ్యాం. చూసారా, దూరం నుంచి కనిపిస్తుంది. చూడడానికి చాలా బాగుంది. మధ్యలో కూర్చోడానికి బెంచెస్ కూడా ఏర్పాటు చేశారు. ట్రీస్ మధ్యలో నుంచి లొత్తా వాటర్ ఫాల్ కనిపించింది. కష్టం తర్వాత కనిపించే బ్యూటీ ఇంకా స్పెషల్గా ఉంటుంది. ఫైనలీ వీ రీచ్డ్. లొత్తా వాటర్ ఫాల్స్ చూడగానే పడిన కష్టం అంతా ఒక్క క్షణంలో మాయమైంది. ఆకాశం నుంచి తెల్లని ముత్యాలు రాలుతున్నట్టే ఉంది. నేచర్ ఈజ్ ద బెస్ట్ ఆర్టిస్ట్ అండ్ లొత్తా ఈజ్ ఇట్స్ మాస్టర్ పీస్. ఇంకా ఆకలి వేస్తుందని మేము తెచ్చుకున్న బిర్యానీని ఓపెన్ చేశాం. వాటర్ ఫాల్ పక్కన ఫ్రెండ్స్తో కూర్చొని బిర్యానీ తింటుంటే ఏ లగ్జరీ హోటల్ కూడా సరిపోదు ఈ మూమెంట్. ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. మెమరీస్ ఆఫ్ శశి సిరీస్లో నేను చూసిన బెస్ట్ ప్లేసెస్లో ఇది ఒకటి అని చెప్పాలి. ఫ్రెండ్స్ తోటి ఇలాంటి ప్లేసెస్కి వస్తే టైం ఎలా గడుస్తుందో తెలియదు. లొత్తా వాటర్ ఫాల్స్ నాకు ఒకటి నేర్పించింది. ప్రపంచంలో ఫేమస్ ప్లేసెస్ కంటే మన దగ్గర ఉన్న ఈ హిడెన్ జెమ్స్లోనే ఎక్కువ కిక్ ఉంటుంది అని. ఇంకా ఈవినింగ్ అవడంతో మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాం. బైక్స్ దగ్గరికి రీచ్ అయ్యి ఇంటికి సేఫ్గా వచ్చేసాం. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వాటర్ ఫాల్ గురించి మీ ఫ్రెండ్స్కి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.